నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక కథ గుర్తొస్తుంది. ఏంటి నా కథ అంటే గొర్రెపిల్ల కథ. ఒక మనిషి సంఘంలో గొర్రెపిల్లని పెట్టుకొని పోతామన్నదా. పోతా అంటే ముగ్గురికి ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి ఆలోచన అంటే ఆ గొర్రెపిల్లను దొంగతనం చేయాలనుకున్నారట. డైరెక్ట్ గా పోయి దొంగతనం చేస్తే కొట్టి చంపుతారు కాబట్టి ఒక ప్లాన్ వేసినారు. ఏంటి ఆ ప్లాన్ అంటే ఆ మనిషి గొర్రెపిల్ల పట్టుకొని పోతా అంటే ఒకడు వచ్చి ఒరి నీ కుక్కపిల్ల బలి ఉంది అని అంట. కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్ల అని అంట. సరే లేదు వాడు వెళ్ళిపోయినాడు. మళ్ళా కొంచెం ముందుకు పోతేనే ఇంకొకటి వచ్చినాడంట. వచ్చి అరే అన్న నీ కుక్కపిల్ల మస్తుందన్నా అని అంట. వాడు మళ్ళా చూసుకుని నీ కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్ల అని అంట. మళ్ళా ఇంకొంచెం ముందుకు పోతేనే ఒక ఆడే వచ్చిందట. అన్న నీ కుక్కపిల్ల బలి ఉందన్నా అని అంట. కేంద్రం నేను గొర్రెపిల్ల వచ్చిందంటే అందరూ కుక్కపిల్ల అంటున్నారు. కుక్క తీసి నిజమైన కుక్కపిల్ల అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు వాడు. వదిలిపెట్టి పోతేనే ఆ ముగ్గురు వచ్చి ఆ గొర్రెపిల్లని ఎత్తుకొని కోసుకొని తిన్నారు. కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, పథకాలన్నీ ఇచ్చేసినాడు అన్నాడు. అయిపోయినాక పవన్ కళ్యాణ్ వస్తాడు, అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినాడు. అయిపోయినాక బీజేపీ వస్తాడు, అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా అన్ని ఇచ్చినారని చెప్పుకుంటే తిరగాల్సిందే తప్ప రాష్ట్రకు నెత్తి మీద తోపే మిగిలేదు, ఏం మిగలేదు. కాబట్టి నిన్ననే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ కూర్చున్నారంట చంద్రబాబు నాయుడుతో. సార్ నువ్వేమో సుపరిపాలనకు తొలి ఎదుగుంటాను, మేము జనాల్లో పోతే అదే మాకు చివరి అడుగు అవుతారు సార్, ఏ పథకం ఇవ్వకుండా మేము ఎదవాలా సార్ జనాల్లోకి అని అడిగినారంట.